దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి కీలక రుణ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం సోమవారం సెప్టెంబర్ 15 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఓ సర్క్యులర్లో స్పష్టం చేసింది. వడ్డీ రేట్లలో మార్పు లేకపోవడంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపై అదనపు ఈఎంఐ భారం పడదు. బ్యాంక్ తాజా ప్రకటన ప్రకారం మార్జినల్ కాస్ట్ అండ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను స్థిరంగా ఉంచారు. దీని ప్రకారం ఓవర్ నైట్ ఒక నెల ఎంసీఎల్ఆర్ 7.90% ఉంది. 3 నెలల కాలపరిమితికి 8.30%, 6 నెలలకు 8.65% వడ్డీ రేటు కొనసాగుతుంది. చాలా వరకు వినియోగదారుల రుణాలు ఆధారపడి ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 8.75% ఉంది. ఇక 2-3 సంవత్సరాల ఎంసీఎల్ఆర్ వరుసగా 8.8%, 8.85% కొనసాగుతున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. ఎంసీఎల్ఆర్తో పాటు గృహ రుణ వడ్డీ రేట్లను కూడా ఎస్బీఐ స్థిరంగానే ఉంచింది. ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ రేట్లు కనీసం 7.50% నుంచి గరిష్టంగా 8.70% మధ్య ఉన్నాయి. అయితే కస్టమర్ల సిబిల్ స్కోర్ను బట్టి ఈ వడ్డీ రేట్లలో మార్పులుంటాయని గమనించాలి. అదేవిధంగా టాపప్ హోమ్ లోన్పై 8% నుంచి 10.75% వరకు వడ్డీ వర్తిస్తుందని బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. సాధారణంగా ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేటు. దీనికంటే తక్కువకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు అవకాశం ఉండదు. ఈ రేట్ల మార్పు అనేది ఇప్పటికే ఫ్లోటింగ్ రేటుపై రుణాలు తీసుకున్న వారిపై ప్రభావం చూపుతుంది. కొత్తగా రుణాలు తీసుకునే వారికి మాత్రం ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్లు వర్తిస్తాయి.